మొత్తం టీడీపీ క్యాడర్ మొత్తం నీరు గారిపోయిందండి. అటువంటి సిచ్యువేషన్లో నేనున్నాను అని చెప్పి ఒక పెద్దన్న పాత్ర పోషించి కళ్యాణ్ గారు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని పొత్తుల గురించి ప్రకటించారు. యాక్చువల్గా అప్పుడు ప్రకటించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ డీలా పడిపోయిన పార్టీ జనసేన పుంజుకుంటోంది. ఆల్రెడీ ప్రజలందరికీ సపోర్ట్ మీరు చూస్తున్నారు. ఏపీలో స్ట్రాంగ్ ప్రతిపక్ష పార్టీగా వైసీపీకి ఏదైనా స్ట్రాంగ్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉందంటే అది కేవలం జనసేననే. మొత్తం టీడీపీ క్యాడర్ మొత్తం నీరు గారిపోయిందండి. అటువంటి సిచ్యువేషన్లో నేనున్నాను అని చెప్పి ఒక పెద్దన్న పాత్ర పోషించి కళ్యాణ్ గారు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని పొత్తుల గురించి ప్రకటించారు. యాక్చువల్గా అప్పుడు ప్రకటించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ డీలా పడిపోయిన పార్టీ జనసేన పుంజుకుంటోంది. ఆల్రెడీ ప్రజలందరికీ సపోర్ట్ మీరు చూస్తున్నారు. ఏపీలో స్ట్రాంగ్ ప్రతిపక్ష పార్టీగా వైసీపీకి ఏదైనా స్ట్రాంగ్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉందంటే అది కేవలం జనసేననే. మొత్తం టీడీపీ క్యాడర్ మొత్తం నీరు గారిపోయిందండి. అటువంటి సిచ్యువేషన్లో నేనున్నాను అని చెప్పి ఒక పెద్దన్న పాత్ర పోషించి కళ్యాణ్ గారు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని పొత్తుల గురించి ప్రకటించారు. యాక్చువల్గా అప్పుడు ప్రకటించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ డీలా పడిపోయిన పార్టీ జనసేన పుంజుకుంటోంది. ఆల్రెడీ ప్రజలందరికీ సపోర్ట్ మీరు చూస్తున్నారు. ఏపీలో స్ట్రాంగ్ ప్రతిపక్ష పార్టీగా వైసీపీకి ఏదైనా స్ట్రాంగ్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉందంటే అది కేవలం జనసేననే.